దీన్ని ప్రభుత్వమే సీరియస్గా, గత ప్రభుత్వం అతని మీద ఏం చర్య తీసుకోలేకపోయింది, కనీసం ఈ ప్రభుత్వం అన్న అతనిపైన గట్టి చర్య తీసుకోవాలి, అతన్ని ఎంబడే సస్పెండ్ చేయాలి, ఆ పోస్ట్లో ఉండకుండా సస్పెండ్ చేసి అడాక్ కమిటీ వేయండి, గవర్నమెంట్ బాడీ వేయండి, వేసి న్యాయంగా ఎవరు అర్హులో వాళ్ళకి ఇవ్వండి. మేము వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అని కూడా చెప్పట్లేదు, అర్హులకి ఇవ్వండి ఇండ్లు, అర్హులు ఎవరు వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వండి. అది అప్పుడే దానికి న్యాయం జరుగుతుంది. ప్రభాకర్ రెడ్డి గారు కలలు కన్నా ఇది నిజమవుతుంది. కాబట్టి దీన్ని తక్షణం ప్రభుత్వం గుర్తించి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ కమిటీని రద్దు చేసి అడాక్ కమిటీని వేసి అందరికీ న్యాయమయ్యే విధంగా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకు కూడా అందులో హౌసెస్ ఇవ్వాలి. చాలామంది కళాకారులు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవ్వరికి ఇల్లు లేని చాలా నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు అలాంటి వారికి గుర్తించి వాళ్ళకి ఇవ్వండి. కానీ బడాబాబులకు డబ్బులు కోట్ల రూపాయలు పెట్టి కొనే 3.5 కోట్లు అంటే ఒక ఫ్లాట్ ఎవరు సామాన్య కార్మికుడు కొనలేడు కదా. ఎక్కడి నుంచో బయటకు వెళ్ళి వచ్చి ఆ 3.5 కోట్లు పెట్టి కొని ఆ డబ్బును ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు? ఇది కరెక్ట్ కాదు కదా. అక్కడ ఉండేది కార్మికుల కోసం ఇచ్చింది ఆ ల్యాండ్, కాబట్టి కార్మికులే ఉండాలి, కార్మికుల కోసమే కట్టాలి. అది ఓన్లీ సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అవే కట్టాలి. అవి కూడా సింగిల్ బెడ్రూమ్ ఏమో 8 లక్షల లోపల ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఒక 22 లక్షలు ఇవ్వాలి. ఎందుకంటే ల్యాండ్ ఫ్రీ కాబట్టి కన్స్ట్రక్షన్ రేటే తీసుకొని అందరికీ అలాట్ చేయాల్సిందిగా నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా పేద కళాకారులకు ఇవ్వండి ఫస్ట్. వాళ్ళు అంటే వాళ్ళు ఒకరోజు షూటింగ్కి వెళ్తేనే వచ్చి వాళ్ళ అన్నం తినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి నిరుపేదకు కిరాయి కడుతూ కిరాయి ఇళ్లలో ఉండే వాళ్ళు గడపలేరు. కాబట్టి వాళ్ళకి సొంత ఇల్లు ఉంటే కనీసం బతకడానికన్నా ఉంటుంది. చాలామంది లక్షల మంది కార్మికులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఇల్లు లేని వారిని గుర్తించి వాళ్ళకు ఇల్లు ఇవ్వాల్సిందిగా మరొకసారి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, దీనికి అంతటికీ కారణమైన వల్లభనేని అనిల్ను తక్షణమే వాళ్ళ కమిటీని సస్పెండ్ చేసి అడాక్ కమిటీని వేసి కరెక్ట్ చిత్రపురి కాలనీలలో కరెక్ట్గా పనిచేసే సీనియర్ కార్మికులకే ఇవ్వాల్సిందిగా నేను మరొక్కసారి అందరినీ వేడుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని, అలాగే బట్టి విక్రమార్క గారిని, సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటే వారిపైన తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటూ నమస్తే. నేను లాయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, తెలంగాణ ఫెడరేషన్ చైర్మన్, అలాగే ఫిలిం ఛాంబర్ చైర్మన్. నమస్తే, థ్యాంక్ యూ.